పెద్ద ఇల్లు, బందవస్తు తలుపు, ఆటికో పెద్ద తాళం, లోపట పెద్ద బీరువా, దానికి బయటికెళ్ళి ఒక తాళం, లోపట మల్లోటి. ఏ ఇంట్లోనైనా గిట్లనే ఉంటది. అయినా కూడా దొంగన్నల సూపు వడ్డదంటే మొత్తం ఖాళీ కావాల్సిందే. పెద్ద పెద్ద బంగ్లాలకు సూటు పెట్టి పైకం బంగారం ఊడుస్తున్నాయాళ్ళ ముత్తంత తాళం మీద నమ్మికతోటి బయటికి పోతే ఇగో గిట్లయింది మరి. దుక్నం ముంగట స్కూటీ బండాపి లోపటికి పోయిండు కాక. హగో టోపీ వాళ్ళ బండి పక్కకే తిరుగుతున్నాడు. షాపులకు సరుకులు మోస్తున్నట్టున్నారు. అడ్డం ఉందని స్కూటీ జరంతా వెనకకు జరిపిండ్రు. పల్సర్ బండోడు మళ్ళొచ్చిండు కదా, ముంగటికి బండాపి ఈడికొచ్చి ఫోన్ మాట్లాడుకుంటా నిలబడ్డాడు. గదన్నట్టు మనోడు సాటుకు నిలబడితే టోపీ వాళ్ళ డిక్కి తాళం తీసిండు. ఇక ఇప్పుడు చూడుర్రి. తోడు దొంగలు మరి. జగిత్యాల జిల్లా కోరుట్లలా పగటిలే స్కూటీలో పెట్టిన 1,00,000 రూపాయలు మాయం చేసిండ్రు. దుక్నపోలు చూసి బండాయనకు చెప్తే ఎమ్మట ఉరుకొచ్చిండు. చూస్తే పైసలు లేవు, హీగేడ దొరుకుతారు. కేసు పెడితే ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. ఓ బ్యాంకుల 1,00,000 రూపాయలు డ్రా చేసి స్కూటీ డిక్లా పెట్టిండట కాక. గిడ బండాపి కిరాణం సామాన్ తీసుకుంటుంటే కనిపెట్టి గింతలకగా కొట్టేసిండ్రు అన్నట్టు. బండ్లల్లా పైసలు పెడితే మాయం చేస్తున్న మోతెవార్లను చూస్తూనే ఉంటిమి. తాళమేసినాం కదా అని లాపర్ వేయేస్తే గింత పనైంది. జర పైలం మరి.